పేదలకి గానీ, ఇటు మహిళలకు గానీ, రైతులకు గానీ అందరికి అనుకూలంగా ఉంటుంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పి మీరంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గానీ, వైసీపీ నాయకులు గానీ ఏమంటున్నారంటే, వచ్చిన 6 నెలల నుంచి, వచ్చిన 3 నెలల నుంచి గనక చూసుకుంటే, ప్రతి నెల కనుక చూసుకుంటే పూర్తిగా విఫలమైన ప్రభుత్వం. ఇది ప్రజల తరపున, పేదల తరపున, మహిళల తరపున, రైతుల తరపున నుంచున్న ప్రభుత్వం అయితే కాదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మనం ఏదోటి మాట్లాడితే సరిపోదు. ఇవాళ ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఒక పేపరు పెన్ను తీసుకొని నువ్వు చూసుకో. ఈ ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ప్రతి విషయం కూడా ప్రభుత్వంలో మీకు కనిపించినవే. ఇవాళ చెప్పింది చేస్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమి గీత కార్మికుల కోసము గౌడ కార్పొరేషన్ ద్వారా గౌడలకి మద్యంలో 10% మద్యం షాపులు ఫ్రీగా ఇస్తానన్నారు. ఇచ్చారు కదా. ఇంక ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పేది ఏముంటుంది? వారికి ఏమి పని లేదు. ఇవాళ ఏదో ఒకటి చేయాలి. ఇవాళ మరి బీసీలకి నువ్వు ఎందుకు చేయలేదు? నువ్వు మాట్లాడితే చెబుతావు కదా, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెబుతావు. ఏం చేసావు నువ్వు బీసీలకి? 2600 మంది మీద కేసులు పెట్టి సుమారుగా 35 మంది బీసీలని తలలు నరికేసి ఇదే జిల్లాలో మేము చూసాం కదా, 5-6 నీ పొట్టను పెట్టుకున్నావు. తోట చందరేని జై జగన్ అనలేదని చెప్పేసి గొంతు కోసేసావు. అదేవిధంగా రేపల్లిలో ఒక గౌడ విద్యార్థి వాళ్ళ అక్కనే ఒక రెడ్డి సోదరుడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అడిగినందుకు పెట్రోల్ వేసి ఆ పెట్రోల్ పోసేసి నువ్వు మంటలు వేసి తగలబెట్టావు. కనీసం వాళ్ళ కుటుంబానికి కూడా నువ్వు న్యాయం చేయలేకపోయావు. అదేనా నీకు బీసీల మీదను ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం? ఇవాళ అలా లేదే ఈ ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ బీసీల కోసం సోలార్ సిస్టంలో 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇంటిపై కరెంటు పెట్టుకో 3 యూనిట్లు ఫ్రీ సోలార్ సిస్టమ్ ద్వారా. అలాగే మరి సీఎం సూర్య గారి కింద 20 లక్షల ఇళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా ఇవాళ కరెంటు ఇస్తుంది ఈ సోలార్ సిస్టమ్ ద్వారా. ఇవాళ విద్యార్థులకి 3,000 భృతి, అర్చకులకి, అట్లానే ముజానులకి, ఇమాములకి, వీళ్ళందరూ కూడా ఏదైతే కూటమిలో చెప్పారో ఆ మాట ప్రకారం వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు కదా. ఏ కులాన్ని వదిలేశారు? ఇవాళ ఆర్య వయసులు వారు ఏదైతే ఇలవేల్పుగా కొలుచుకున్నటువంటి శ్రీ కన్యకా పరమశ్రీ అమ్మవారు అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం. మరి వాళ్ళ టీచర్లకు మేలు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. 117 జీవో రద్దు చేశాము. అదేవిధంగా యాప్ల ద్వారా వాళ్ళకి భారీ తొలగింపు చేశాము. ఆ రోజు నువ్వు ఎన్ని యాప్లు పెట్టావు? ఎంతమంది టీచర్లు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు నీ వల్ల? ఇవాళ మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రజలకి చదువు చెప్పే పరిస్థితి ఉంది ఈ టీచర్లు. ఈ విధంగా పోలీసులకి 213 కోట్ల రూపాయలు సరెండర్ లీవ్స్ ఇచ్చావు సొమ్ము. వాళ్ళ డబ్బులు వాళ్ళకు కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం పెట్టుకున్నటువంటి గ్రాట్యుటీ డబ్బు కూడా ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ఇబ్బందులు పడ్డారు. మరి ఇవన్నీ ఈరోజు ప్రభుత్వం రాగానే ఇచ్చాం కదా అందరికీ. ఇంకెక్కడ న్యాయం చేయట్లేదు ఈ ప్రభుత్వం. అంగన్వాడీలకి, ఆశా వర్కర్లకి 1.5 lakhs మేరకు లబ్ధి చేకూర్చాం. మరి అదేవిధంగా మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ తీసుకొచ్చాం. నవజాత శిశువుల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ కిట్ ఇచ్చాం. మరి ఈ విధంగా 1,00,000 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశాం. రాష్ట్రంలో 5 చోట్ల ఏదైతే ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రభుత్వంలో ప్రపంచంలోనే ఒక గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రతన్ టాటా గారి పేరు మీద మరి ఇవాళ 5 చోట్ల మరి ఇవి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఇలాగ అనేక విశాఖలో మరి టీసీఎస్తో ఒప్పందము, భూముల కేటాయింపు, గూగుల్తో ఒప్పందము, అమరావతిలో మరి చరిత్ర ఇవన్నీ కూడా మిగిలిపోతాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు. ఇంకెన్ని కావాలి ఈ ప్రభుత్వం? 1 సంవత్సర కాలంలో సుమారుగా ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఎన్నో రకాలటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంటే గుడ్డగాల్సి పైనేసేసి నీ పబ్బం గడుపుకోవటానికి రాజకీయంగా ఏదో ఒక విధంగా ప్రజల్లోకి రావాలి, ప్రజల్ని నువ్వు వచ్చావంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూడు, ఎక్కడన్నా నువ్వు మనశ్శాంతి ఉందా? పొద్దులెళ్తే ఏం చేసావు? నిన్న తెనాలి వచ్చావు. తెనాలి ఎవరిని నువ్వు? ఒక రౌడీ షీటర్లనా, ఒక గూండాలనా, అనేక మంది కుటుంబాలని
ఇబ్బందులు పెట్టినటువంటి వారిని నువ్వు పరామర్శించడానికి వస్తావా? ఇదేనా నువ్వు చేసే న్యాయం ప్రజలకి? కాబట్టి ఈ యొక్క ప్రభుత్వంలో నువ్వు కావాలని ఏదో ప్రయత్నం చేస్తావే తప్ప ఈ ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల వరకు కేవలం వారికి ప్రయోజనాల వరకు మాత్రమే పనిచేస్తుంది. నువ్వు తల కిందులైనా సరే, ఇంకొక జన్మెత్తినా సరే నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. తల్లిని, చెల్లిని, బాబాయిని ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి? నీకు ఎక్కడన్నా మానవతా దృక్పథం ఉందా? తల్లికి న్యాయం చేయలేనోడివి, చెల్లికి న్యాయం చేయలేనోడివి, ఆస్తుల కోసం బాబాయిని చంపినోడివి, గిన్నిస్ బుక్ రికార్డుల్లో నీకున్నటువంటి బెయిల్ పిటిషన్లు ఇంతవరకు ఎవరికీ లేవు. ఇన్నటువంటి వ్యక్తివి నువ్వేవి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతావు, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తావు? కేవలం నీకు డబ్బు ఉందన్న అహంకారం తప్ప ఆ అహంకారంతోనే నువ్వు ప్రజలను శాసించాలని చూస్తున్నావు. అది ఎప్పటికీ కూడా సాధ్యపడదని చెప్పేసి ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము. సార్, ఇప్పటివరకు మీరు ఏదైతే చెప్పిన కంపెనీలు కానీ లేకపోతే పథకాల్లో కొన్ని అమలైనవి ఈ కంపెనీలు ఏదైతే కొన్ని ఎంఓఈలు చేసుకునే ఒప్పందాలు చేసుకున్నాయి. బట్ ఈ 5 ఏళ్లలో అవన్నీ సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేస్తారనుకుంటున్నారా? 100%. ఇవాళ ఎవరైనా సరే ఒక వ్యాపారం పెట్టాలి అన్నప్పుడు ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను ముందుగా చూస్తూ ఉంటారు. ఇవాళ ప్రజలు మీరన్నట్టుగా మొదట్లో ఒక 3-4 నెలల పాటు భయపడ్డారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో, ఎలాంటి అభివృద్ధి లేకుండా చేశాడో అని భయపడ్డారు. కానీ ప్రజలు తెలుసుకున్నారు, వ్యాపారస్తులు తెలుసుకున్నారు, ఇన్వెస్టర్స్ కూడా ఆలోచన చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి అనేది 10 కాలాల పాటు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని విశ్వసించారు. పెట్టుబడిదారులు ఎప్పుడైతే విశ్వసిస్తారో అప్పుడే ముందుకు రాగలుగుతారు. వాళ్ళనే కాదు, నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, ఎవరైనా సరే మనం పెట్టుబడి పెడుతున్నామంటే ఎన్నో ఆలోచిస్తాం. ఆ నమ్మకం ఏర్పడ్డ తర్వాతే పెట్టుబడి పెడతాం. ఇవాళ ఆ నమ్మకం ఈ రాష్ట్రం మీద ఏర్పడింది, ఈ ప్రభుత్వం మీద వాళ్ళకు ఒక నమ్మకం కలిగింది, అందుకే వాళ్ళు పెట్టుబడి పెట్టగలిగారు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో అంతా కూడా సజావుగా జరుగుతుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి బాగా ముందుకెళ్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం అమరావతి రాజధానిని ఎంత త్వరితగతిన ఇవాళ అన్ని పనులు ముందుకెళ్తున్నాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మోడీ గారు లాంటి వారు కూడా పెద్ద మనసు చేసుకొని గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నష్టపోయారు, విద్యార్థులు నష్టపోయారు, ఎంప్లాయీస్ నష్టపోయారు, పేదవాడు నష్టపోయారు అనేది ఆలోచన చేసే ఈ రాష్ట్రానికి వారు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇన్వెస్టర్స్ కూడా దాన్ని విశ్వసించే ఈరోజు పెట్టుబడులు పెట్టారు. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అభివృద్ధి అనేది పూర్తిగా జరుగుతుందని చెప్పేసి విశ్వసిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.